కార్ పార్టీ లీడర్ కల్వకుంట్ల కవిత మీడంకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందన్న ముచ్చట కాంగ్రెస్ లీడర్ మహేష్ గౌడ్ సార్కు ముందుగాలనే ఎరకనట. అగో బెయిల్ వచ్చిందే ఇప్పుడిప్పుడే, ఆ ముచ్చట అందరికి ఎరికేనాయే. అసోంటిది అందరికంటే ముందుగాల సార్కు ఎట్లా తెలిసింది ఏం కథ అంటే ఏమో మరి సీదాపోయి అన్ని ముచ్చట్లు ఆ మహేష్ గౌడ్ సార్నే అడిగి అరుచుకుందాం పారి. ఓ సారు ఉన్నారా? అయ్యా ఇక చెప్పు ఇప్పుడు అసలు ముచ్చట. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇంకా మొత్తం కూడా చెప్పుర్రు సారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. ఇన్నరా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుంది కాబట్టి బెయిల్ మంజూరు అయ్యిందట. ఇన్నొద్దుల సంది రాని బెయిల్ ఇప్పుడు వచ్చిందంటేనే పబ్లిక్ కూడా ఓ పారి ఆలోచన చెయ్యాలనుకొచ్చిండు. కోర్టులో బెయిల్ వస్తే ఓ తీరు, బెయిల్ రాకపోతే ఓ తీరుగా, జైల్లో పడితే ఓ తీరుగా, పడకపోతే ఓ తీరుగా. మీ రాజకీయం లీడర్లు మాట్లాడినన్ని మాటలు ఏ రాయరంకులోడన్నా మాట్లాడతాడా? అయ్యా మహేష్ గౌడ్ సారు, పెద్ద పెద్ద చట్టాలు చదివిన వకీల్ సాబులకు తెలియనంత మీకే ఎరకనా ఎట్లా? అయినా న్యాయస్థానాలు కూడా మీ రాజకీయం లీడర్ల చేతిలో ఉన్నాయా? అంటే బీజేపీలో కలుస్తామంటేనే న్యాయస్థానం బెయిల్ ఇచ్చిందని అంటున్నారు కదా. మీరు అన్నదాన్ని బట్టి చూస్తే సుప్రీంకోర్టు కమలయాలు చెప్పినట్టు వింటున్నదా ఎట్లా? ఏమో మీకే తెలియాలి మహేష్ గౌడ్ గారు. మీ లీడర్లు గడియకో పార్టీలకు పోతారని రాజకీయ నాయకులకు పేరున్నది. కానీ ఇప్పటికీ కూడా ధర్మాసనం ధర్మం తప్పకుండా ధర్మంగానే ఉంటున్నది. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే గాని ఒక నిర్దోషికి శిక్ష పడొద్దనే న్యాయస్థానాలు పనిచేస్తున్నాయి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.